నమస్కారం. మహావిద్య.మంత్ర ఛానల్ కు స్వాగతం. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొన్న మనము గురువు అవసరం లేకుండా మనంతట మనముగా సాధన చేసుకునేందుకు ఒక మంత్రం, అది వీరభద్ర సర్వేశ్వరి మంత్రము, స్వతసిద్ధమైన మంత్రం. అటు పిదప ఈరోజు మనం అటువంటిదే స్వతసిద్ధమైన కాల సంకర్షణ తంత్రంలో చెప్పబడినటువంటి శ్రీ బటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఇదేమిటి, ఈయన మంత్రం ఇవ్వకుండా అష్టోత్తర శతనామ స్తోత్రం ఇస్తున్నాడు అని అనుకుంటారేమో. ఇది స్వతసిద్ధమైనది. ఆ వీరభద్ర సర్వేశ్వరి మంత్రము మీరు చూసినారు, అత్యధికంగా బీజాక్షరాలు ఉన్నాయి. చెప్పడం తేలికే, 10,000 చేసుకుంటే అన్నీ లభిస్తాయని. సాధన చేస్తున్న వారికి తెలుస్తుంది 10,000 ఆ మంత్రం జపం చేయటం ఎంత అన్నది. అందువలన అంతకంటే తేలికగా రోజుకి 3 మార్లు మాత్రం చేయటం వలన ఒక 6 నెలల్లో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అనగా 6 నెలలు మేము వేచి చూడవలైనా అంటే అవసరం లేదు. మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి దాని ఫలితం కనపడుతూ ఉంటుంది. ఆ మంత్రము ఏ విధమైన ఫలితమును ఇవ్వగలదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది దానికంటే ఒక 3 రెట్లు ఎక్కువే ఇస్తుందని చెప్పవచ్చు. ఇది ఏదో నేను సొంతంగా కల్పించి చెప్పుతున్నది కాదు, ఇది దానిలోనే భైరవుడి చేత చెప్పబడిన విషయం. ఇప్పుడు శ్రీ కాల సంకర్షణ తంత్రమందు చెప్పబడిన శ్రీ బటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఇది అత్యంత సులభంగా చేసుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః. ఓం అస్య శ్రీ బటుక భైరవ స్తోత్ర మహామంత్రస్య కాలాగ్నిరుద్ర ఋషి. ఎప్పుడైనా కాలాగ్నిరుద్ర ఋషి అన్నాము, అది చాలా తీవ్రమైనది. అనగా ఒక మనిషిని ఎంతటికైనా దిగదార్చడానికి లేదా ఎంత ఉన్నత స్థాయికినా తీసుకువచ్చేందుకు అత్యంత తీవ్రముగా పనిచేసే మంత్రములకి సాధారణంగా కాలాగ్నిరుద్ర ఋషి ఉంటాడు. మహోగ్రమైన ఋషి. అనుష్టుప్ ఛంద ఆపదుద్ధారక బటుక భైరవో దేవత హ్రీం బీజం భైరవీ వల్లభ శక్తి నీలవర్ణో దండపానిరితి కీలకం సమస్త శత్రు దమనే సమస్త ఆపన్ నివారణే మహదైశ్వర్య ప్రాప్త్యర్థే సర్వాభీష్ట ఫల ప్రాప్త్యర్థే సకల బాధ నిర్మూలనార్థే సర్వ అపమృత్యు దోష పీడా పరిహారార్థే అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దోష పీడా పరిహారార్థే సవ్య అపసవ్య కాళసర్ప దోష పీడా పరిహారార్థే వినియోగ. ఇప్పుడు ఋష్యాది న్యాసములు. ఓం కాలాగ్నిరుద్రఋషయే నమః శిరసి, అనుష్టుప్ఛందతే నమః ముఖే, ఆపదుద్ధారక శ్రీ బటుక భైరవ దేవతాయే నమః హృదయే, హ్రీం బీజాయ నమః గుహ్యే, భైరవీ వల్లభ శక్తయే నమః పాదయోః, నీలవర్ణో దండపానిరితి కీలకాయ నమః నాభూ, మమ అభీష్ట సిద్ధ్యర్థే వినియోగాయ నమః సర్వాంగే. ఇది ఋష్యాది న్యాసం. ఇంకా ధ్యానంలోకి వెళ్తే నీలజీమూత సంకాశో జటిలో రక్తలోచన దంష్ట్రాకరాల వదన సర్పయజ్ఞోపవీతవాన్.
దంష్ట్రాయుధాలంకృతశ్చ కపాలస్రగ్విభూషితః హస్తన్యస్త కరోటీకో భస్మభూషిత విగ్రహః నాగరాజ కటీసూత్రో బాలమూర్తి దిగంబరః మంజు సింజాన మంజరీ పాదకంపిత భూతలః భూత ప్రేత పిశాచైశ్చ సర్వతః పరివారితః యోగినీ చక్ర మధ్యస్థో మాతృమండల వేష్టితః అట్టహాస స్ఫురద్వక్త్రో భృకుటీ భీషణాననః భక్త సంరక్షణార్థాయ దిక్షు భ్రమణ తత్పరః. ఇది ధ్యానము. ఇక స్తోత్రం. అథ స్తోత్రం. ఓం హ్రీం బటుకో వరదః శూరో భైరవః కాలభైరవః భైరవీ వల్లభో భవ్యో దండపాణి దయానిధిః వేతాళవాహనో రౌద్రో రుద్రభృకుటి సంభవః కపాలలోచనః కాంతః కామిని వశకృద్వశీ ఆపదుద్ధారణో ధీరో హరిణాంక శిరోమణిః దంష్ట్రకరాలో దష్టోష్ఠౌ ధృష్టో దుష్టనిబర్హణః సర్పహారః సర్పశిరాః సర్పకుండలమండితః కపాలీ కరుణాపూర్ణః కపాలైక శిరోమణిః శ్మశానవాసీ మాంసాంశీ మధుమత్తో అట్టహాసవాన్ వాగ్మీ వామవ్రతో వామో వామదేవ ప్రియంకరః వనేచరో రాత్రిచరో వసుదో వాయువేగవాన్ యోగి యోగవ్రతధరో యోగినీ వల్లభో యువ వీరభద్రో విశ్వనాథో విజేత వీరవందితః భృతధ్యక్షో భూతిధరో భూతభీతి నివారణః కలంకహీనః కంకాళీ క్రూరకుక్కుర వాహనః గాఢో గహన గంభీరో గణనాథ సహోదరః దేవీపుత్రో దివ్యమూర్తి దీప్తిమాన్ దీప్తిలోచనః మహాసేన ప్రియకరో మాన్యో మాధవ మాతులః భద్రకాళీ పతిర్భద్రో భద్రదో భద్రవాహనః పశూపహార రసికః పాశీ పశుపతిః పతిః చండః ప్రచండ చండేశ్చ చండీ హృదయనందనః దక్షో దక్షాధ్వర హరో దిగ్వాస దీర్ఘలోచనః నిరాతంకో నిర్వికల్పః కల్పః కల్పాంత భైరవః మదతాండవ కృన్మత్తో మహాదేవ ప్రియో మహన్ ఖట్వాంగపాణి ఖాతీతః ఖరశూలః ఖరాంతకృతు బ్రహ్మాండ భేదనో బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణ పాలకః దిక్చరో భూచరో భూష్ణుః ఖేచరః ఖేళన ప్రియః దిక్చరో సర్వదుష్ట ప్రహర్తా చ సర్వరోగ నిషూదనః సర్వకామ ప్రదశర్వః సర్వపాప నికృంతనః ఇత్థం అష్టోత్తరశతం నామ్నాం సర్వసమృద్ధిదం ఆపదుద్ధార జనకం బటుకస్య ప్రకీర్తితం ఏతచ్చ శృణుయాన్నిత్యం లిఖేద్వా స్థాపయేద్ గృహే ధారయేద్వా గలే బాహు తస్య సర్వ సమృద్ధయః న తస్య దురితం కించిన్ న చోర నృపజం భయం న చాప స్మృతి రోగేభ్యో డాకినీభ్యో భయం నహి న కూష్మాండగ్రహాదిభ్యో న అపమృత్యోచ మాసమేకం త్రిసంధ్యంతు శుచిర్భూత్వా పఠేన్నరః సర్వదారిద్ర్య నిర్ముక్తో నిధిం పశ్యతి భూతలే మాసద్వయమధీయానః పాదుకా సిద్ధిమాన్ భవేత్ అంజనం గుటికా ఖడ్గం ధాతువాద రసాయనం సారస్వతం చ వేతాళవాహనం బిలసాధనం కార్యసిద్ధిం మహాసిద్ధిం మంత్రం చైవ
తమేహితం వర్షమాత్రం అధీయానః ప్రాప్నుయాత్ సాధకోత్తమః ఏతత్తే కథితం దేవి గుహ్యాత్ గుహ్యతరం పరం కలికల్మష నాశనం వశీకరణం చ అంబికే. శ్రీ కాలసంకర్షణ తంత్రోక్త శ్రీ బటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం. ఓం తత్స బ్రహ్మార్పణమస్తు. ఒక విధంగా మీకు చెప్పాలి అంటే ఈ అష్టోత్తర శత నామ స్తోత్రం ఎవరైతే శ్రద్ధగా 3 సార్ల కంటే ఎక్కువగా అనగా 8 సార్లు, 16 సార్లు, 24 సార్లు ఈ విధంగా 8 ఇంటూ 1, 2, 3 ఈ విధంగా చేస్తూ ఉంటారు. అలా అత్యధికంగా పారాయణ చేసిన వారికి నిధులు కనపడతాయని తంత్రశాస్త్రమునందు నొక్కి వక్కాణించబడింది. అటువంటి సాధకుడికి కనుక నిధి కనపడితే అది దక్కించుకునేందుకు కాలభైరవ దశ దిగ్బంధనము చేసుకుని కొన్ని మంత్రములు ఉంటవి. అటువంటి మంత్రములు కూడా నిత్యము జపం చేసుకుని దానిని పొందవచ్చును అని శాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. కానీ ఈరోజు మన రాజ్యాంగం ప్రకారం నిధులు జోలికి వెళ్ళటం అత్యంత ప్రమాదకరము. అది మంచి పద్ధతి కూడా కాదు. ఇది కేవలం పరిజ్ఞానం కోసం మీకు చెప్పబడుతున్న విషయం. జాగ్రత్తగా సాధకులు ఈ విషయం గమనించుకుని ఇంత శక్తివంతమైన స్తోత్రము మేము పారాయణ చేసుకుంటున్నాము, ఆ కాలభైరవుడు మమ్మల్ని రక్షించుగాక అని మీరు ధర్మపథంలో నడుచుకుంటారని భావిస్తున్నాను. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.